పుష్ప 2 రిలీజ్ అయి 3 నెలలు దాటిపోయింది. దాంతో ఈ నెలలోనే కొత్త సినిమా మొదలు పెట్టాలని ప్లాన్ కూడా చేస్తున్నారు బన్నీ. ఒకరు కాదు ఇద్దరు డైరెక్టర్లని లైన్లో పెట్టుకున్నారు. ఇద్దరిలో ఎవరు రెడీ అంటే వాళ్ళతో సినిమా చేద్దామని రెడీగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఇద్దరిలో ఏ సినిమా కూడా సెట్స్ మీదకి వెళ్లే సిచ్యువేషన్ కనిపించట్లేదు. మరి బన్నీ ఇంకెన్నాళ్ళు ఖాళీగా ఉండాలి? అసలు ఇంతకీ బన్నీ సినిమాలు లేట్ అవ్వడానికి కారణాలేంటి? పుష్ప 2 తర్వాత బన్నీ చేయబోయే ప్రాజెక్ట్ ఏంటా? అసలు ఎవరి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారా? ఎలాంటి సబ్జెక్టుతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు అంటూ ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ తో వెయిట్ చేస్తున్నారు. మరోవైపు బన్నీ కూడా తన అప్కమింగ్ మూవీని ఈ నెలలోనే మొదలు పెట్టడానికి ప్లాన్ కూడా చేసుకున్నారు. దానికి అట్లీ త్రివిక్రమ్ లో ఎవరు ముందు రెడీ అంటే వాళ్లతో సినిమా మొదలు పెడదామనుకున్నారు. అయితే ఈ 2 సినిమాలు ఇప్పుడప్పుడే మొదలయ్యేలా లేవు. అల్లు అర్జున్ కనీసం మరో 3 నెలలు ఖాళీగా ఉండాల్సిందే అని తెలుస్తోంది. అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేస్తాడని అందరూ అనుకున్నారు. మార్చిలోనే సినిమా మొదలు పెట్టాలని కూడా డిసైడ్ అయ్యారు. అయితే పుష్ప 2 లాంటి భారీ సక్సెస్ తర్వాత రాబోతున్న సినిమా కాబట్టి స్క్రిప్ట్ పకడ్బందీగా ఉండాలని కాస్త టైం కావాలన్నారు త్రివిక్రమ్. స్క్రిప్టింగ్ కి మరో 6 నెలలు టైం పడుతుందని చెప్పారు. సరే, ఈ గ్యాప్ లో అట్లీతో ఎప్పటినుంచో అనుకుంటున్న సినిమాని చేసేద్దాంలే అనుకున్నారు బన్నీ. అదే రూట్ లో అట్లీతో సినిమాని ఫైనల్ కూడా చేసేశారు. అట్లీ సినిమాని మొదలుపెట్టి మేజర్ పార్ట్ కంప్లీట్ అయ్యేసరికి త్రివిక్రమ్ సినిమా రెడీ అవుతుంది కాబట్టి రెండో ప్యారలల్ గా చేసేయొచ్చులే అని ప్లాన్ చేసుకున్నారు అల్లు అర్జున్. తీరా అట్లీ సినిమా కూడా స్టార్ట్ అయ్యేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఈ సినిమాకి బడ్జెట్ ఇష్యూస్ వస్తున్నాయని తెలుస్తోంది. అట్లీకే 100 కోట్ల రెమ్యునరేషన్, మేకింగ్ కి మరో 400-500 కోట్లు, బన్నీ రెమ్యునరేషన్ అన్ని కలిపి సన్ పిక్చర్స్ కి తడిసి మోపెడయ్యేలా ఉందని, అందుకే ఈ సినిమా నుంచి తప్పుకుందని కోలీవుడ్ లో కూడా వార్తలొస్తున్నాయి. దాంతో అట్లీ సినిమా కూడా బడ్జెట్ ఇష్యూస్ సెటిల్ అయ్యే వరకు సెట్స్ మీదకెళ్లే పరిస్థితి లేదు. ఇలా అటు త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ అవ్వక అట్లీ సినిమా లేట్ అవడంతో బన్నీ మరో 3 నెలలు మినిమం ఖాళీగా ఉండాల్సిందే అని తెలుస్తోంది.